రోజు రాత్రి పగలు క్యాంపెయిన్ చేసిన జేపీ గారు ఫోన్ చేసి థ్యాంక్ యూ చెప్పారా లేదా, వాళ్ళందరినీ ఫోటోని మనం ఫేస్బుక్ లో పెట్టామా లేదా, ఇలాంటి మన దగ్గర చాలా చాలా రకరకాలుగా వాళ్ళని మెచ్చుకోలే రివార్డ్ అండ్ రికగ్నిషన్ ఇచ్చే పద్ధతులు మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు జేపీ గారు కాల్ చూసి 2500 మంది వచ్చారు. ఇందులో కొంతమంది గుంటూరు వాళ్ళు వచ్చారు, వైజాగ్ వచ్చారు. సర్ప్రైజింగ్లీ ఇందులో హైదరాబాద్ 500 మంది ఉన్నారు. అంటే 2000 మంది బయట నుంచి వచ్చారు. వీళ్ళందరూ మీకోసం పనిచేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు పనిచేయించుకోవడం మీరు రెడీగా ఉన్నారా? నాకు తెలియదు అసలు. మీరు ఎప్పుడు ఉంటారంటే మీరు ఉన్నప్పుడే ఉంటారు. మీరు ఉన్నంత ఈ మనుషులు ఉన్నంత వరకు మీరు రెడీగా లేరు. ఐఎమ్ సారీ, మీరు రెడీగా లేరు. ఓకే, అది వాలంటీర్ మేనేజర్ తాలూకా జాబ్. అది ఇంకా అన్ని విషయాల్లో తలదోచడం లేదు. నాకు డబ్బులు కావాలి, ఫండ్ రైజింగ్ చేస్తాం లేదు. నీ జాబ్ కాదు, పోలింగ్ నీ జాబ్ కాదు. వాలంటీర్ మేనేజర్ కొత్త వాలంటీర్ రాగానే పెద్ద హీరోగా ట్రీట్ చేయాలి. థ్యాంక్ యూ, మిమ్మల్ని మించిన వాడు లేడండి. మన ఓటర్ దేవుడు అంటే వాలంటీర్ దేవత దేవుడు. ఒక్క వాలంటీర్ మీకు 1000 ఓట్లు తీసుకొస్తాడు. ఒక్క వాలంటీర్. ఆ వాలంటీర్ ముందు పట్టుకుందాం. ఆ వాలంటీర్ ని హ్యాపీగా ఉండేటట్టు ట్రీట్ చేద్దాం, రెస్పెక్ట్ ఇద్దాం. 9 గంటలకు రమ్మని 10 గంటలకు మన రాస్తే వాడు వెళ్ళిపోతాడు. వాడు ఉండడు అక్కడ. పేపర్ చదువుకున్నాడు, ఇంట్లో చదువుకుంటాడు. ఎక్కడ పార్టీ ఆఫీస్ రావడం, ఇదంతా మన వాలంటీర్స్ మనం చెప్పిన విషయాలే, లోక్సభలో జరుగుతున్న విషయాలే. ఇప్పుడైనా కరెక్ట్ చేసుకుందాం. ఈ ఎలక్షన్ లో అవ్వకపోతే ఇంకెప్పుడు లేదు. ఇంకో ఎలక్షన్ లేదు మనకి. ఇదే లాస్ట్ ఎలక్షన్. మీకు తెలుసో తెలీదు, ఇంకా డౌట్ ఉంటే ఇప్పుడు చెప్తున్నా సార్, ఇదే లాస్ట్ ఎలక్షన్. నో మోర్ డిస్కషన్. లెట్స్ డూ ఇట్ ఇన్ దిస్ ఎలక్షన్. ఆ తర్వాత మాట్లాడుకున్నాం, కూర్చొని ఎంతసేపు అంతసేపు మాట్లాడుతున్నాం. కోస్తాంధ్ర గురించి, తెలంగాణ గురించి, డిఎస్సి గురించి, ఏదైనా 5 గంటలు మాట్లాడతారు. నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎలక్షన్ ఏమన్నా, ఇంకే పని లేదు. ఐఎమ్ సారీ, జేపీ గారు చేసేది ఆయన చేయనివాడే, మనం చేసేది మనం చేద్దాం. ఓకే, వాలంటీర్ మేనేజర్ ఎవరు? ప్రతి క్యాంపెయిన్ లో మీకు నమ్మకస్తులు, కొంతమంది న్యాచురల్ గా అందరితో బాగా మాట్లాడగలిగేవారు, కప్పుకుని భుజమే చేసి తీసుకొచ్చేవారు కొంతమంది ఉంటారు. వాళ్ళు వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు. బ్లడ్ బ్యాంక్ నుంచి పనిచేసేవారు. వాలంటీర్ మేనేజర్ కొన్ని స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళే వాలంటీర్ మేనేజర్ చేయగలరు. అందరూ వాలంటీర్ మేనేజర్ చేయలేరు. డబ్బుని సొంతంగా పరిచయం చేసుకోలేని వాళ్ళు వాలంటీర్ మేనేజర్ ఉంటారు. ఎవరిదైనా చలగ్గా మాట్లాడగలుగునే వాళ్ళే వాలంటీర్ మేనేజర్ అవుతారు. వాళ్ళు ఎవరో మీరు ఆలోచించుకోండి, వాళ్ళని పెట్టండి. ఆ వాలంటీర్ మేనేజర్ కింద మళ్ళీ డివిజన్ లెవెల్లో ఎంతో మంది ఉండొచ్చు. ఒక పెద్ద టీం తయారవ్వాలి. 400 మంది ఉండాలంటే ఒక మనిషి కింద 400 మంది ఉంటారు కదా. మళ్ళీ డివిజన్స్ ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, మండల్స్ ఉంటాయి. ఫండ్ రైజింగ్ మనకి ఇప్పటి వరకు జరుగుతున్న పద్ధతి ఏంటంటే క్యాండిడేట్ మాత్రమే వెళ్ళి ఫండ్స్ రైజ్ చేయడం. ప్రతి క్యాండిడేట్ కి ఫండ్స్ గురించి ఆలోచించే ఒక వ్యక్తి కావాలి. అతను ఏం చేయాలి? అతను లేదా ఆమె ఏం చేయాలంటే, మనకి లాస్ట్ టైం ఎవరు డబ్బులు ఇచ్చారు? వజీర్ గారు అంటే రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరు? మనకు ఫేమస్ డాక్టర్స్ ఎవరు? జేపీ గారిని విజయవాడలో ముందు పిలిచింది ఎవరు? ఓపెనింగ్, కాలేజ్ ఓపెనింగ్ ఎవరు పిలిచారు? జేపీ గారు టైం తీసుకుంటారు, డబ్బులు ఎవరు? మనకు తర్వాత అవసరం వచ్చినప్పుడు ప్రతి ఫంక్షన్ కి రమ్మంటారు, స్పీచ్ ఇమ్మంటారు. దానివల్ల మనకేంటి ఉపయోగం? పార్టీకి. మనం ఆలోచించాలి. ఈ ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ చేయాల్సిన పని అదే. మీ ఊర్లో ఎప్పుడెప్పుడు జేపీ గారు వచ్చారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి, ఏ సభల్లో లోక్సత్తాన్ని ఎవరు పొగిడారు, గొప్ప గొప్ప రాజకీయాల గురించి మాట్లాడారు, వాళ్ళందరినీ ఫండ్ రైజింగ్ లో ఇన్వాల్వ్ చేయండి. ఆ ప్రాసెస్ లో వాళ్ళని తీసుకురండి. ఎవరు క్యాండిడేట్ దగ్గర టైం స్పెండ్ చేయాలి? ఒక రోజు ఉందండి, వజీర్ గారు పొద్దున్న లేచారంటే ఆయన కొన్ని క్యాంపెయిన్ చేయాలి, కొంతమంది ఓటర్స్ కలవాలి, కొంతమంది వాలంటీర్స్ ఇన్స్పైర్ చేయాలి. థ్యాంక్స్ అమ్మా వాలంటీర్ చేయడానికి వచ్చినందుకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి. తర్వాత కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఫండ్ రైజ్ చేయాలి. ఇవన్నీ ఆయన చేయడానికి, మేనేజ్ చేయడానికి ఈ ఫండ్ రైజింగ్ విషయంలో ఈ వ్యక్తి సహాయం చేయాలి. ఈ వ్యక్తి అడిగిన ఏ టైం అడిగితే ఈ వ్యక్తి ఆ టైం ఇవ్వాలి. క్యాండిడేట్ తాలూకా క్యాలెండర్ అంటే షెడ్యూల్ నడిపించేది ఇతను. క్యాండిడేట్ పొద్దున్న లేచి నా క్యాలెండర్ ఏంటి, నేను ఈరోజు ఏం చేయాలంటే ఈయన చెప్తారు. క్యాండిడేట్ లేచి ఈరోజు వెళ్ళి అక్కడికి వెళ్ళి అది చేస్తున్నానండి ఆ ఫంక్షన్ లేదు. ఇతను ఏది ఇంపార్టెంట్ అని చెప్పాడో అదే చేయాలి. ఎక్కడ మీ టైం స్పెండ్ చేయాలి సార్? అలానా ఊరికి మీరు ఆ విలేజ్కి అసలు వెళ్ళనే లేదు, ఎప్పుడు కదలలేదు, అక్కడ మన సపోర్ట్ ఉంది కానీ మన వాళ్ళు లేనే లేదు అని చెప్తా ఉంటారు. అలాంటి ఊరికి ఏదో ఇతను కనిపెట్టాలి. అక్కడ క్యాండిడేట్ తీసుకెళ్ళాలి. అక్కడ లోకల్ లీడర్షిప్ డెవలప్ చేయాలి. అక్కడ వాలంటీర్స్ తయారయ్యారా, వీళ్ళు కనెక్ట్ చేయండి. అక్కడ ఎవరైనా డోనర్ ఉన్నారా, వీళ్ళు కనెక్ట్ చేయండి. సో వెన్నంటే ఉంది ఆ క్యాలెండర్, డే ఇన్ అండ్ డే అవుట్ ఆ క్యాలెండర్ నడిపిస్తూనే ఉంది. క్యాండిడేట్ కి 3 పనులు ఉంటాయి.
ఈ రోజు రేపు పొద్దున మీరు ఎప్పుడైతే మీ నియోజకవర్గం అప్పటి నుంచి ఏప్రిల్ 16 వరకు వీలైనంత మంది ఎక్కువ ఓటర్ని కలవడం, ఇది అందరికి తెలిసిన విషయం. చేస్తూనే ఉంటారు, ప్రతిరోజు ఓటర్ని కలుస్తూనే ఉంటారు. ఎవరిని కలిసిన పద్ధతి ప్రకారం కలవడం, కలిసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ కలవడం, ఇంగ్లీష్ చేయడం అట్లా కాదు. ఎట్లా కలవాలో దానికి కూడా ఉన్నాయి, అవన్నీ ట్రైనింగ్ ఇస్తాం. వాలంటీర్స్ ఇన్స్పైర్ చేయడం అంటే ఒకరు వాలంటీర్ కింద వచ్చారంటే వాళ్ళు చాలా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీకు ఏదో పనిచేయడానికి రాలేదు, వాళ్ళు దేశం కోసం వచ్చారు, మీకేదో గొప్ప విషయం సాధించడానికి వచ్చారు. సో మీరు వాళ్ళు థ్యాంక్స్ చెప్పండి. మీరు జస్ట్ మీ పేరు మాత్రమే బ్యాలెట్ మీద ఉంటుంది, నువ్వే క్యాండిడేట్ అయ్యా అన్నట్టు మాట్లాడాలి. మీ అందరూ నిలబడుతున్నారు ఎలక్షన్ లో, నా పేరు బ్యాలెట్ మీద ఉంది, మన అందరం కలిసి ఫైట్ చేస్తున్నాం. అది ఆ ఇంప్రెషన్ వాళ్ళు క్రియేట్ చేయాలి. ఆ రకంగా వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఇన్స్పైర్ చేస్తే వాళ్ళు మీతో ఉంటారు. రోజు కొత్త వాలంటీర్లు ఎవరు వచ్చారు, పాత వాలంటీర్లు రావడం తగ్గించేసారా, వాళ్ళు ఎందుకు కలవాలి, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాలి. మూడోది ఆస్క్ ఫండ్స్, అడగండి ఎవరు మనకు పెట్టరు, స్పెసిఫిక్ గా అడగాలి, అడిగి తీరాలి. జేపీ గారి అడిగిన తర్వాత మీకు నాకు ఏమో మాట ఉండకూడదు కదా, సిగ్గు లేదు. మనమే మన సొంత డబ్బుల కోసం అడగట్లేదే, మనం ఏదో సామ్సంగ్ ఫోన్ కొనుక్కోవడం కోసం డబ్బులు అడగట్లేదే, రాజకీయం మార్చడానికి అడుగుతున్నాం. ఓటికి నోటు. ఈ మూడు పనులు క్యాండిడేట్ చేయాలి. ఈ మూడు పనులు ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో అన్నది చెప్పే వ్యక్తులు ఈ టీమ్ లో మెయిన్ ఈ వ్యక్తి మెయిన్ దీని అంతటి కోఆర్డినేటర్. నాలుగో వ్యక్తి మీడియా అండ్ కమ్యూనికేషన్స్. ఎక్కడికక్కడ మీకు స్పెసిఫిక్ గా లోకల్ మీడియా ఉంది, ప్రతి వాళ్ళకి జిల్లా ఎడిషన్ నియోజకవర్గ ఎడిషన్లు ఉన్నాయా? మనలో చాలా మందికి ఈ విషయం బాగా తెలుసు. ఎట్లా మనం చేసి చిన్న పని అయినా లోకల్ ఎడిషన్ ఎట్లా రావాలనేది మనకు ఆల్రెడీ చాలా బాగా తెలుసు కదా. దాన్ని ఇంకా యాంప్లిఫై చేసుకోవాలి, తినాలి చేస్తుంటారు. దాన్ని ఒక 5 రెట్లు పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు వరకు మనం సింపుల్ గా ఎవరు వస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఇద్దామని కాకుండా లోకల్ కేబుల్ ఎవరున్నారు, లోకల్ సినిమా హాల్ ఎవరున్నారు, ఈ సినిమా హాల్లో స్లైడ్లు వేయాలంటే ఎంత ఖర్చు, దీనికి ఎక్కడ ఏది ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు పలానా చోట పలానా ఇష్యూ జరిగిందంటే ఈ రకంగా మెసేజ్ ఇవ్వాలి. ఎప్పుడు ఒకటే మెసేజ్, అదే మెసేజ్ ఏప్రిల్ 16 వరకు ఏమో, మధ్యలో దాని రంగు మారుతుంది, దానికి ఒక లైన్ మారుతుంది, ఇంకేదో రావచ్చు. సో మేము ఇచ్చిన మెసేజ్ అక్కడ లోకల్ గా ఎలా చూసుకోవాలి. మనకు ఒక సీక్రెట్ వెబ్సైట్ ఉంది, ఇది కేవలం మీకు మాత్రమే చెప్తున్నా. ఆల్రెడీ win.loksatta.org/branding. ఈ సైట్ లో ఏముంటదంటే ఇప్పుడు జనవరి ఈ నిన్న చేసిన కార్యక్రమం తాలూగా పాంప్లెట్ బ్యానర్ ఇందులోంచి ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నారు ఇక్కడ? ఎక్సలెంట్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు. సిస్టమ్ బాగుందా అని అడుగుతున్నా. అంటే మీకు క్రియేటివ్ ఫైల్ అందులోంచి డౌన్లోడ్ చేసుకోవాలనే సిస్టమ్ బాగుందా? ఏది జరిగినా మీకు అవన్నీ అవైలబుల్ ఉంటాయి. లోగోస్ దగ్గర నుంచి బ్యానర్ దగ్గర నుంచి జేపీ స్పీచ్ తెచ్చి మీకు ఏది లోకల్ గా వస్తుందో అది అక్కడ పెడతాం. అక్కడ దాన్ని తీసుకోండి, క్యాండిడేట్ ఫోటో దాన్ని కత్తించండి. అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి. మన నేషనల్ పార్టీ మరాఠీ, హిందీ, కన్నడ, తమిళ్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఎక్కువ ఇవే ఉంటాయి. ఇది కేవలం మీది మాత్రమే, మనకు మాత్రమే సంబంధించిన వెబ్సైట్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అక్కడ ఎప్పుడు ఏది కొత్త జరిగినా అప్లోడ్ అవుతుంది. ఇంపార్టెంట్ విషయం మీకు SMS కూడా వస్తుంది. ఇది కొత్త కమ్యూనికేషన్. అక్కడ క్యాండిడేట్స్ ఫోటో పెట్టి మీకు మాకు పంపించక్కర్లేదు, మీరు లింక్ చేసుకోండి. సరే, ఇది దీనికి కమ్యూనికేషన్ చేసేవాళ్ళు మీడియా కమ్యూనికేషన్ కి. లోకల్ గా మీడియాకి ఏమి ఇవ్వాలి, జేపీ గారు అక్కడ చెప్పారు, ఇక్కడ మేము ఏం చెప్పాలి. ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టాం. తెలంగాణ వజీర్ గారు ఉన్నారు కాల్లో, ఇంకా కొంతమంది ఉన్నారు, సిద్ధనారాయణ గారు ఉన్నారు. కాన్ఫరెన్స్ కాల్ సిస్టమ్ మొదలైంది లోక్సత్తాలో. ఏదైనా పెద్ద స్పీచ్ ఇచ్చే ముందు జనంకి జేపీ గారు చెప్పిన మనం కూడా జనం దాన్ని తెలుసుకోవడం, పేపర్లో చదువుకోవడం కంటే మనం ముందు తెలుసుకుంటే మనం దాని గురించి మాట్లాడగలుగుతాం. ఆ సిస్టమ్ మనం ఇప్పుడు పెట్టుకుందాం. అందులో 300 మంది ఫోన్ లో ఒకేసారి లాగిన్ అవ్వచ్చు. ఆల్రెడీ ఇప్పటికి 8 కాల్స్ చేసాం. మీలో చాలా మంది జాయిన్ అయి ఉంటారు ఆల్రెడీ. సో ఆ సిస్టమ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ సిస్టమ్ మీకే కాదు, 294 మంది క్యాండిడేట్ ఉన్నారంటే 294 మంది క్యాంపెయిన్ మేనేజర్లు ఉంటారు. వాళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుతుంటారు. సో 294 మంది క్యాండిడేట్లు, 294 మంది క్యాంపెయిన్ మేనేజర్లు, 294 మంది వాలంటీర్ మేనేజర్లు, వీళ్ళందరూ ఒక గ్రూప్. ఈ గ్రూప్ కి ఆ గ్రూప్ ట్రైనింగ్ వస్తుంది. క్యాండిడేట్ రావాల్సిన ట్రైనింగ్ వాళ్ళది, వీళ్ళకి రావాల్సిన ట్రైనింగ్ వీళ్ళకి రావాల్సిన ట్రైనింగ్ వీళ్ళు.
సెంట్రల్ వాలంటీర్ టీం ఉంది మన ప్రవీణ్ గారు, ఆనంద్ రెడ్డి గారు, రజనీ గారు వీళ్ళందరూ దీని మీద వర్క్ చేస్తారు. ఇప్పటికీ మనకి 2500 మంది మిస్డ్ కాల్స్, ఒక 2000 ఆన్లైన్ సైన్అప్స్, 4000 మంది ఈ ఎలక్షన్ లో జాయిన్ అయ్యారు. సీసీటీవీ క్యాంపెయిన్ హైదరాబాద్ లో చేస్తే 14,000 మంది మిస్డ్ కాల్ ఇచ్చారు. స్వరాజ్య క్యాంపెయిన్ 1,00,000 మంది దాకా మనకు కాల్ చేశారు. వాళ్ళందరినీ సెంట్రల్ టీం అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి కాల్ చేసి ఎలక్షన్ క్యాంపెయిన్ లో జాయిన్ చేస్తారు. వెల్కమ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. అంటే అక్కడ ఎక్కడైనా మళ్ళీ వాళ్ళు మనం మిస్ అవుతామో ముందే మనం థ్యాంక్ యూ చెప్తున్నాం. నిన్న సాయంత్రం జేపీ గారు ఒక ఫోన్ వాయిస్ మెసేజ్ ఇచ్చారు. మా వాయిస్ మెసేజ్ ఏంటి, ఫోన్ ఎత్తిగానే చాలా థ్యాంక్స్ అండి, నేను జయప్రకాష్ మాట్లాడుతాను, మీరు వాలంటీర్ కింద జాయిన్ అయినందుకు చాలా థ్యాంక్స్, మీరు రావడం నాకు చాలా నచ్చింది. వెళ్ళిపోయింది మెసేజ్, వెళ్ళిపోయింది. ఎవరు కొత్తగా జాయిన్ అయినా వాళ్ళకి అట్లాంటి మెసేజ్ వెళ్తారు. ఆ సెంట్రల్ వచ్చిన తర్వాత వాళ్ళు లోకల్ అసైన్మెంట్ చేస్తారు. మీ టీంలో వాలంటీర్ మేనేజర్ ఎవరో మీరు చెప్తే మేము వచ్చిన వాలంటీర్స్ వాళ్ళకి ఇస్తాం. ఈ వాలంటీర్ టీంలో ఉన్న వాళ్ళు ఈ వాలంటీర్ మేనేజర్స్ తో కమ్యూనికేట్ చేసుకుంటారు డైరెక్ట్ గా. ఓకే, సో వాలంటీర్స్ ఎలాగ డెవలప్ చేసుకోవాలి, వాళ్ళు ఎలాగ ప్రమోట్ చేసుకోవాలి, వాళ్ళకి ఎలాగ థ్యాంక్స్ చెప్పాలి, ఇవన్నీ ఈ సిస్టమ్ అంతా వీళ్ళు డెవలప్ చేస్తారు. ఈ సిస్టమ్ లో 400 మంది ఇంటూ 294 ఎంతండి? 1,20,000. ఈ ఎలక్షన్ మనం గెలవాలంటే 1,20,000 మంది దగ్గర ఉంది. 1,20,000 మంది, 5 లక్షల మంది రెడీగా ఉన్నారు మొత్తం పనిచేయడానికి. మందే ఆలస్యం, మందే ఆలస్యం, మందే ఆలస్యం. వెరీ గుడ్. ఈ ఒక్కొక్క